నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో నంద్యాల లారీ హమాలీ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేసుకోవాలని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, సెకీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటలింగం, పట్టణ నాయకులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, నరసింహ, వెంకట్రావు, నాగరాజు, షఫీలతో పాటు మరో 50 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అదానీ సేవలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉందని, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం వలన ప్రజలపైన విద్యుత్ సచార్జీలు, ఛార్జీల పేరుతో మరో 25 ఏళ్ల పాటు లక్షల కోట్లకు పైగా విద్యుత్ భారాలను ప్రజలపైన మోపాలని చూడడం దుర్మార్గమని, నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ భారాలను పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. సెకీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ఇప్పటికే 14,000 కోట్లకు పైగా వేసిన విద్యుత్ భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన విధంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, విద్యుత్ సచార్జీలు, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో వేస్తున్న భారాలను ఉపసంహరించుకోవాలని, అదానిపై వస్తున్న అవినీతి ఆరోపణలపైన విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే కాలంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు మాట్లాడే మాటలకు ఇప్పుడు చాలా తేడా ఉంది. ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నారు. అదాని అనేవాడు అంత దొంగ పద్ధతుల్లో తన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ పోతూ ఉన్నాడని అతనిపైన అమెరికాలో కేసు పెడితే ఆ కేసు తెలిసి కూడా ఈ రోజు కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని అంటే కేవలం బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నారు తప్ప మరొకటి కాదు అనేది ప్రజానికం అర్థం చేసుకుంటున్నారు. ఉదాహరణకు మనం చెప్తే విశాఖలో 386 రూపాయలు అక్టోబర్లో వస్తే నవంబర్లో అదే మనిషికి 868 రూపాయలు వచ్చింది అంటే ఏమని చెప్పాలి? అదే విశాఖలో ఒక ఆయనకు 503 రూపాయలు వస్తే తర్వాత నెలలో 1190 రూపాయలు బిల్లులు వచ్చాయనంటే ఎంత దుర్మార్గంగా 40%, 50%కి పైగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. ఈ యొక్క ప్రజానీకం యొక్క నడ్డిని విరిచేదానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా గతంలో 2000 సంవత్సరంలో 8వ తారీఖున 8వ నెల 28వ తారీఖున హైదరాబాద్లో బషీరాబాద్లో జరిగినటువంటి విద్యుత్ వ్యతిరేక సందర్భంలో 3 యువకులు చనిపోయినారు. అటువంటి పరిస్థితి రానియకపోతే చంద్రబాబు నాయుడు బాగుపడతారు. ఎందుకని చెప్తున్నామంటే అటువంటి పరిస్థితి రావడం వల్లనే రెండోసారి ఆ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదవులను పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రయాణికం ఉన్నంత వరకే ఉంటారు. వాళ్ళకు తీవ్రమైన బాధ కలిగితే తప్పనిసరిగా ఏ ప్రభుత్వంపై తిరగబడతారు అనేది అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రయాణికంలోకి ఇప్పుడిప్పుడే ఈ విద్యుత్ భారాలు పోతున్నాయి. తప్పనిసరిగా వాళ్ళు తిరగబడతారనేది ఈ యొక్క సందర్భంగా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు కానీ ప్రజలపైన ఏ విధమైనటువంటి ధరలు కూడా వేయబోము. మా పాలన స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ఉంటుందని చెప్పేసి అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందుకే ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారను పెద్ద ఎత్తున వేస్తున్నారు. అదాని సంస్థ కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా కానీ ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను, ట్రోల్ ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో ఈరోజు 100 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను ఈరోజు ఏకంగా 300, 400 పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజల గురించి ఆలోచన చేసి ఈ ఛార్జీల భారాన్ని తగ్గించాలా, లేకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలయ్యి గతంలో టీడీపీ ప్రభుత్వానికి కేవలము 1200 కోట్ల రూపాయలను ఛార్జీలను పెంచడానికే అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు లక్షల కోట్లకు పైగా భారాలు వేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి కరెంటు శాఖ తప్పదని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఈరోజు గాంధీ చౌక్ సెంటర్లో నంద్యాల హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది. 13,000 రూపాయలు విద్యుత్ వినియోగదారులు ఆ స్మార్ట్ మీటర్కు డబ్బులు కట్టాలా. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇవి చేయడము ప్రభుత్వాలకు తగదు, ప్రజలపైన భారాలు వేయడం తగదు. కాబట్టి వీటిని వెంటనే అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజల తరపున మేము అండగా ఉంటామని
సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఈరోజు గాంధీ చౌక్లో నిరసన కార్యక్రమము తెలియజేస్తూ చేసి విద్యుత్ బిల్లులను తగలబెట్టడము జరిగింది.